ఎమ్మెల్యే మర్డర్ కి కారణమైన పీపీఎఫ్ ఆర్గనైజేషన్ ని గవర్నమెంట్ నిషేధించింది. పోలీసులకి పీపీఎఫ్ కి మధ్య విరామం లేని ఒక పెద్ద కురుక్షేత్రమే మొదలైంది. ల్యాండ్ మైన్లు, AK-47లు పేలని రోజంటూ లేదు. ఎంతో మంది పోలీసులు అలాగే ఎంతో మంది పీపీఎఫ్ ఆర్గనైజేషన్ మనుషులు ఈ కాల్పుల వల్ల చనిపోయారు. 30 ఏళ్లుగా జరుగుతున్న యుద్ధానికి ఫైనల్ గా ఫుల్ స్టాప్ పడబోతోంది. కొత్తగా ఫామ్ అయిన గవర్నమెంట్ పీపీఎఫ్ ఆర్గనైజేషన్ తో చర్చలు జరపడానికి సిద్ధమైంది. 3 రోజులు జరగబోయే ఈ శాంతి చర్చల్లో ఈ పీపీఎఫ్ లీడర్ల డిమాండ్స్ ఏంటి, దానికి గవర్నమెంట్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఇదిగోండి సార్, తీసుకోండి ఇవ్వండి సార్. ప్రతి పేదవాడికి సొంత భూమి ఉండాలి. రాష్ట్రంలో ఎంతో మంది అక్రమంగా సంపాదించిన కొన్ని వేల ఎకరాల భూమిని